పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో తరగతికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా బైబిల్ అంతటినీ వరుసగా పరిశీలన చేయుచున్నాం. ఈ విధంగా పరిశీలన చేస్తూ ప్రస్తుతము నూతన నిబంధనలోని 4 సువార్తలను అధ్యయనం చేస్తున్నాం. లూకా సువార్త పరిశీలనలో ఒక భాగంగా 16వ అధ్యాయములోని లేఖన భాగమును వినండి. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపపడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై యుండవల్ల కాదు. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనినట్లు ఏమి చేయవలెనో నాకు తెలియను అనుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిచి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 70 మణుగులని వ్రాయుమనెను. నీవెంత అచ్చి ఉన్నావని మరియొకన్ని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని వ్రాసికొమ్మనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిమంతులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ స్వంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడొకని ద్వేషించి యొకని ప్రేమించును, లేక యొకని అనుసరించి యొకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. లూకా సువార్త 16వ అధ్యాయములో యేసు ప్రభు ధనవంతుని గురించి 2 ఉపమానాలు చెప్పారు. యేసు ప్రభు తాను చెప్పదలసిన సందేశమును తన ప్రణాళిక ప్రకారము బహిరంగంగా ప్రకటించారు. ఈ సువార్త ప్రకారము ఆత్మీయంగా బంధింపబడి గుడ్డితనము కలిగి విరిగి నలిగిపోయిన వారు స్వతంత్రులు కావాలి, స్వస్థత పొందాలి. ఈ విషయమును లూకా సువార్త 4వ అధ్యాయములో ప్రకటించి 5వ అధ్యాయములో రుజువు చేసి మిగిలిన భాగమంతటిలో అమలు చేశాడు. అందువలననే ప్రభు ఎడతెగక తన పరిచర్యలో సాగినట్లు లూకా సువార్తలో మనం గమనించవచ్చు. ఈ గొప్ప పనిలో పాలు పొందుటకై అపోస్తులను మనుష్యులను పట్టు జాలరునుగా సిద్ధము చేశాడు. లూకా సువార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన వారు
తన యొద్దకు రావాలని, రక్షణ పొందాలని ప్రభు ఆహ్వానించి అందరూ రక్షించబడిన వారిని చూచి సంతోషిస్తూ ఉంటే మత వ్యవస్థను అన్నవలే కోపపడుచు వెలుపట ఎందుకు ఉంటారని ప్రశ్నించాడు. లూకా సువార్త 16వ అధ్యాయములో ధనవంతులను గూర్చి చెప్పిన 2 ఉపమానాల్లో తన పనిలో పాలు పొందాలని ప్రభు తెలియజేశారు. మొదటి ఉపమానములో అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుణ్ణి ప్రభు మెచ్చుకొనుట కొందరికి అర్థం కావడం లేదు. కాని ఈ వచనమును అనేకులు తప్పుగా అర్థం చేసుకొనుచున్నారు. పాత నిబంధనలో దేవుని ప్రజలు 10వ వంతు ఇచ్చుట మాత్రమే గాక బలులు అర్పించుట ద్వారా ఖర్చు పడాలి. కాని నూతన నిబంధనలో గృహ నిర్వాహకత్వము అను పదమును విశ్వాసులకు కలిగినది యావత్తూ ప్రభువుకే చెందాలి గనుక 10వ వంతుతో సరిపెట్టుకొనకూడదు. నీకు అప్పగించినది అంతా నీవు చెయ్యాలి. నీకున్న సమస్తముతో ప్రభు పరిచర్యలో కొనసాగాలి. ఈ ఉపమానములోని గృహ నిర్వాహకుడు యజమానుని ఆస్తి పాడు చేశాడు. అతని లెక్క యజమానుడు చూడనయున్నాడు. అతనిని గురించి లెక్క యజమానుడు అరుగక మునిపే గృహ నిర్వాహకుడు తన ఇష్టము చొప్పున జరిగించడానికి సిద్ధమయ్యాడు. ఆ దినాల్లో వాడుకలో ఉన్న అలవాటు ప్రకారం తన యజమానునికి రుణస్థులుగా ఉన్న వారి యొద్దకు వెళ్ళి, నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని ఒకను అడుగగా 100 తూముల గోధుమలని చెప్పాడు. అతనితో నీ లెక్క 80 తూముల గోధుమలని వ్రాసుకొనుము, నేను నీ లెక్కను సరిచేస్తాను అని చెప్పాడు. అదేవిధంగా 100 మణుగుల నూనె అచ్చి ఉన్నవానితో కూడా చెప్పగా వారు సంతోషముగా ఒప్పుకున్నారు. తనకున్న అధికారము తన యొద్ద నుండి తీసివేయబడక మునుపే తనది కాని ఆస్తిని ఇతరులకు చెందినట్లు, తద్వారా తాను పనిలో నుండి తీసివేయబడినను వారు సంతోషముగా తనను చేర్చుకుంటారు అనునది గృహ నిర్వాహకుని మంచి ఆలోచన. నా యజమానుని పనిలో నుండి నేను తీసివేయబడినను నన్ను దగ్గరకు తీసేవారు నాకు ఆతిథ్యము ఇచ్చువారుంటారు అని గృహ నిర్వాహకుని ఆలోచన. ఈ ఉపమానము ద్వారా నేర్చుకోవలసిన పాఠమేమనగా, మీరు గృహ నిర్వాహకులు. మీకు అప్పగింపబడినది మీది కాదు. మీకు అప్పగింపబడిన దానిని నిర్వహించవలసిన పని మీరు కలిగి ఉన్నారు. అయితే ఒక దినాన్న ఈ లోకమును విడిచి వెళ్ళవలసి ఉంది. అప్పుడు దేవుడు గృహ నిర్వాహకత్వము గురించిన లెక్క అడుగుతాడు. మన మరణము గురించిన ఆలోచన మన ఆలోచన సరళిని మారుస్తుంది. ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను బహు ఆస్తిని సంపాదించి తాను మరణించిన తరువాత తాను ప్రయాసపడి సంపాదించినది ఎవరిదగును అని ప్రశ్నించాడు. మరణించిన తరువాత ఆస్తిపై తనకు అధికారముండదని అతడు గ్రహించాడు. తాను ప్రయాసపడి సంపాదించినదంతా పనికిమాలినవాడు అనుభవించునేమో అని సొలొమోను ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఉపమానములోని గృహ నిర్వాహకుడు 2 స్థితులను కలిగి ఉన్నాడు. ఉద్యోగము గలవాడై యజమాని ఆస్తిపై అధికారము కలిగి ఉండుట ఒక స్థితి. తన ఉద్యోగము తీసివేయబడిన తరువాత యజమాని ఆస్తిపై ఎలాంటి అధికారము లేని 2వ స్థితి. తాను మొదటి స్థితిలో ఉండగానే యజమాని ఆస్తిపై అదుపు గలవాడై తద్వారా తాను ఉద్యోగములో లేని 2వ స్థితిలో స్నేహితులను సంపాదించుకోగలిగాడు. మన జీవితాలకు ఈ ఉపమానమును అన్వయించుకోవలసిన విధమేమనగా, జీవితకాలములో మనము కలిగి ఉన్న ఆస్తి, వరాలు, తలాంతులు, ఆరోగ్యము, సమయము మొదలగు వాటన్నిటినీ ప్రభువు నుండి మనము పొంది ఉన్నామని ఎరిగి, లేక దేవుని పనిలో ఖర్చు పెట్టడం వలన, వీటిని సద్వినియోగం చేయుట వలన పరలోకములో స్నేహితులను సంపాదించుకోవాలి. ప్రాణముతో ఉండగానే వీటిని సరిగా వినియోగించుట వలన ఇతరులు
మేలు పొంది రక్షణ పొందితే ఈ లోకాన్ని విడిచిన తరువాత వారే మన స్నేహితులుగా మన గురించి పరలోకములో మంచి సాక్ష్యం పలుకుతారు. ఈ మంచి సాక్ష్యము పొందు గృహ నిర్వాహకులుగా మనముండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఆత్మలను సంపాదించు బుద్ధి కలిగి నిత్య నివాసములో ప్రవేశించాలని ప్రభు కోరిక. నిత్య నివాసములో మనము ప్రవేశించినప్పుడు మన వలన మేలు పొంది మనలను ఆహ్వానించువారు పరలోకములో ఉంటారా? అక్కడ వారిచ్చే సాక్ష్యము ఒకవేళ ఈ విధంగా ఉండవచ్చు. ప్రియ స్నేహితుడా, లేక ప్రియ సువార్తికుడా, కొన్ని సంవత్సరముల క్రితం నీవు ఒక సువార్తికునికి ప్రయాణమునకు అవసరమైన డబ్బు ఇచ్చావు. ఆ డబ్బుతో ప్రయాణము చేసి ఆ సువార్తికుడు సువార్త వినిపింపగా నేను విని రక్షించబడ్డాను. నీవు ఆ విధంగా డబ్బు ఇవ్వకపోతే నేను రక్షణ పొందేవాడిని కాను. ఈ లోకములో ఉన్న డబ్బును ఆ లోకానికి ఎవరూ తీసుకుని వెళ్ళలేరు. అయితే ఈ లోకములో ఉండగానే పరలోకములో ధనమును సమకూర్చుకోవచ్చు. ఈ విధంగా దేవుని పని ద్వారా సంఘము విస్తరిస్తుంది. ఈ విధంగా ప్రభు పని కొరకై ధనమును ఖర్చు చేయుట వలన పరలోకములో మనము స్నేహితులను సంపాదించుకోవచ్చు. యేసు ప్రభు అడుగుచున్నాడు, ఈ పనిలో మీరు నాతో కలిసి ఉంటారా? గ్రుడ్డివారికి చూపునిచ్చుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు, విరిగి నలిగిన వారిని స్వస్థపరచుటకు నేను వచ్చి ఉన్నాను. బీదలైన వారిని రక్షించుటకు నేను వచ్చి ఉన్నాను. ఈ పనిలో మీరు కూడా నాతో కలిసి పాలుపుచ్చుకుంటారా? నా ప్రణాళికలో మీరు కూడా భాగస్వాములై ఉంటారా అని ప్రభు అడుగుచూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పరిచర్యను భూలోకమందంతటా మనము జరిగించుటకై మీరు సిద్ధంగా ఉన్నారా? సువార్తను ప్రకటించు సువార్తికునిగా, బోధకునిగా, సంఘ కాపరివిగా, లేక క్రైస్తవునిగా ఈ పరిచర్యను నీవు చేయవచ్చు. లేక అలా చేయుటకు వీలు లేకపోతే ఉపమానములో నీవు వినిన రీతిగా దేవుడు నీకిచ్చిన వనరులను దేవుని పనిలో వాడుట ద్వారా మీరు ఈ పనిలో పాలు పొందవచ్చు. మరియు సువార్త పనిచేసే వారికి మీ ధనమును పంపుట ద్వారా మీరు మంచి నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండవచ్చు. అయితే సజీవుడైన క్రీస్తుతో కలిసి లోకమునకు సత్య సువార్త ప్రకటించబడుచుండగా ఈ ప్రశ్నకు మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలరో దానిని బట్టి పరలోకములో మీ స్థితి ఆధారపడి ఉంటుంది. తన పనిలో సహకారులుగా ఉండుటకై యేసు ప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. యేసు ప్రభు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళికలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా, భాగస్వాములుగా ఉండుటకు వివిధ మార్గాలున్నాయి. యేసు ప్రభు బోధల్లో 75% గృహ నిర్వాహకత్వమును గురించే వ్రాయబడి ఉంది. గృహ నిర్వాహకత్వమనగా ధనమొక్కటే కాదు, మీ సమయాన్ని మీరేమి చేయుచున్నారు, మీ జీవితములో మీరేమి చేయుచున్నారు, మీ శక్తి, ఆరోగ్యము, తలాంతులు, వరములు, ధనము మొదలగు వాటిని దేని కొరకు వాడుచున్నారు. మీ జీవితములో సరిగా ఉండుట ద్వారా నమ్మకమైన గృహ నిర్వాహకులని మీరు పిలువబడుతున్నారా? నూతన నిబంధనలో దేవునికి మీరు ఇవ్వవలసినది 10వ వంతు మాత్రమే కాదు, మీకున్న సమస్తము ఇవ్వాలి. మీరు దేవునికి ఎంత ఇచ్చారు అన్న ప్రశ్న కంటే మీ కొరకు ధనము ఎందుకు ఉంచుకున్నారు అనున్నది ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుడిచ్చిన ధనమును నీ కొరకు నీవు ఎందుకు ఖర్చు చేశావని దేవుడు ఒక దినాన్న మనల్ని ప్రశ్నిస్తాడు. నమ్మకమైన గృహ నిర్వాహకుడనగా ఎవరు? అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుడు ఒక దినాన్న ఏ విధంగా యజమానుని పనిలో నుండి తొలగింపబడి ఉన్నాడో అదేవిధంగా ఒక దినాన్న నీవు ఈ లోకమును వదలాలి. అప్పుడు నీ ఎదుట ఉండే
ఒక ముఖ్యమైన ప్రశ్న. నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నేను నీకు అప్పగించిన వాటిని దేని కొరకు వాడి ఉన్నావో లెక్క చెప్పుము. నా పనిలో నీవు ఏ విధంగా సహకారిగా ఉన్నావో తెలుపుము. ఈ ఉపమానము చెప్పిన తర్వాత యేసు ప్రభు ఈ మాటలు పలికారు. కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవడు మీ వశము చేయును? ఈ మాటల అర్థమేమనగా, ధనం విషయములో నమ్మకముగా లేని యెడల మనము దీవెనలు పొందలేం. క్రైస్తవులు అన్ని విషయాల్లో చురుకుగా ఉండవలెనని లేఖనం చెబుతుంది. ఏమి కలిగి ఉన్నా అన్ని విషయాల్లో యేసు ప్రభుతో జత పనివారై ఉండాలి. మరి ఒక ఉపమానములో మరి ఒక ధనవంతుని గూర్చి యేసు ప్రభువారు తెలియజేశారు. ధనవంతుడొకడుండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఈ ఉపమానములో 3 దృశ్యములు మనం చూడవచ్చు. మొదటి దృశ్యములో ధనవంతుడు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము విందులు చేస్తూ సుఖముగా జీవించుచున్నాడు. ఈ లోకములో ఇంతకంటే సుఖమైన జీవితము లేదు. అలాంటి జీవితమును గడుపుచూ ఉన్నాడు. అదే దృశ్యములో లాజరు అను ఒక దరిద్రుడు దరిద్రత అనుభవిస్తూ కుక్కలు తన కురుపులు నాకుచుండగా తినడానికి ఏమీ లేని నిరుపేదగా ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. లాజరు అనుభవించిన దరిద్రత కంటే మించినది ఏమీ లేదు. రెండవ దృశ్యములో వీరిరువురికి మరణం సంభవించింది. అందరికీ సంభవించు మరణం ధనవంతునికి దరిద్రునికి ఎదురైంది. సన్నపునార బట్టలు ధరించుకొనిన ధనవంతుని మరణము మృంగివేసింది. అయితే మహావైభవంగా ధనవంతుని సమాధి కార్యక్రమాలు ముగిశాయి. పేదవాడైన లాజరు మరణించాడు. సమాధి చేయుటకు ఎవరూ పట్టించుకోలేదు. చేయవలసిన కార్యమును కాకులు కుక్కలు చేసి ఉండవచ్చు. చేల్చబడిన లాజరు శరీరము చెత్తను పారవేయు స్థలములో త్రోసివేశారు. ఈ విధంగా ధనవంతుడు లాజరు ఇద్దరూ మరణించారు. మూడవ దృశ్యపు తెర పైకెత్తపడగా లాజరు నిత్యత్వములో అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. అయితే ధనవంతుడు పాతాళములో యాతన అనుభవించుచున్నాడు. వీరిరువురి మధ్య గొప్ప అగాధమున్నది. వీరి స్థలము మార్చబడదు. ఒకచోట నుండి మరి ఒక చోటుకు వెలుటకు వీలు లేదు. వీరి మధ్యనున్న అగాధము అంత ఘోరమైనది. ధనవంతుడు పాతాళములో కన్నులెత్తి, తండ్రివైన అబ్రహామా, తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని కేకవేశాడు. ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని చెప్పాడు. ధనవంతునికివ్వబడిన జవాబు ఏమిటంటే, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఈ మాట వినగానే ధనవంతుని చింత తన 5 సహోదరుల విషయమై కలిగి అబ్రహాముతో, తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై లాజరును పంపుమని వేడుకొనుచున్నానని ధనవంతుడనగా, అతని యొద్దకు వచ్చిన జవాబు వినండి. వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. వారి మాటలు నీ సహోదరులు వినవలెనని అబ్రహాము జవాబిచ్చాడు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని ధనవంతుడనగా,
మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఈ ఉపమానములో ధనవంతునితో చెప్పబడిన మాటలు, కుమారుడా, నీ జీవిత కాలమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నిత్యము శిక్ష అనుభవించవలసిన శిక్షా విధిలో ధనవంతుడు వేదన పడుచున్నాడు. వేదనకరమైన స్థలములోనున్న ధనవంతునికి జ్ఞాపక శక్తి ఉన్నది. నిత్యత్వమంతయు తాను జీవించిన 50 లేక 70 సంవత్సరముల కాలమును జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉంటాడు. ఇది చాలా భయంకరమైన స్థితి. అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుని ఉపమానము, తర్వాత ధనవంతుడు లాజరు ఉపమానము చెప్పబడింది. కావున మన జీవితమును గురించిన లెక్క దేవునికి మనము అప్పగించాలని, దేవుని యొద్ద నుండి మనం పొందిన జీవితము, ఆరోగ్యము, విద్య, కుటుంబము, ధనము, వరములు మొదలగు వాటితో ప్రభు పరిచర్యలో మనం పాలు పొందాలి. ధనవంతుడు జీవితకాలమంతటిలో దేవుని భయము లేకుండా తనకివ్వబడిన సమస్తమును తన కొరకే వాడుకున్నాడు. లాజరును లక్ష్యపెట్టలేదు. దేవుని పని పట్ల ఏమీ పట్టనవాడుగా జీవించాడు. ఈ ఉపమానములో సమాజములో ఉన్న తోటి మానవుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని ప్రభు బోధించుచున్నారు. ఈ ఉపమాన సందేశమును గ్రహించిన చాలామంది గొప్పవారు, అనేకులు ఐరోపా నుండి వెళ్ళి ఆఫ్రికాలోని వారికి ఆర్థిక, వైద్య సహాయం చేసి దేవుని పనిలో పాల్గొన్నారు. లోకములో ఆకలితో అలమటించేవారు అనేకులు ఉన్నారని ధనవంతుని ఇంటివాకిటనున్న లాజరు ద్వారా మనం గ్రహించాలి. ఆల్బర్ట్ ఈ ఉపమానం వలన హృదయములో కదిలింపబడినవాడై ఐరోపా నుండి ఆఫ్రికా వెళ్ళి వారికి సేవ చేశాడు. తానెరిగిన సత్యమును తన జీవితములో తాను చేసి చూపించాడు. ఆయన పలికిన మాట, మీ జీవితమే మీ వాదనై ఉండాలి. ఆయన పుస్తకములు ఏమి వ్రాయలేదు గాని తన జీవితములోనే లేఖన సత్యమును రుజువు చేశాడు. ఆఫ్రికా తనకు లాజరు వంటిదని పలికాడు. అలాగైతే ప్రియ సోదరుడా, సోదరి, నీకు లాజరు ఎవరు? యేసు ప్రభు పనిలో నీవు పాలు పొందాలని దేవుడు ఒక గొప్ప సవాలు మన ముందుంచుతూ ఉన్నాడు. గుడ్డివారికి వెలుగుగా, బంధింపబడిన వారిని విడిపించుటకు, నలిగిన వారిని స్వస్థపరచుటకు ప్రభు తరపున పని కలిగి ఉందాం. వైద్యుడైన లూకా మంచి సమ్మరైన ఉపమానమును లూకా సువార్తలో వ్రాశాడు. 10వ అధ్యాయములో దొంగల చేతికి చిక్కిన వ్యక్తి సమస్తమును పోగొట్టుకుని గాయపరచబడి విరువబడ్డాడు. ఆ దారిని వెళ్లినవారెవరూ అతనిని పట్టించుకోలేదు. మొదట యాజకుడు, తర్వాత లేవీయుడు ఆ దారిని వెళుతూ పడి ఉన్నవారిని చూచి అతనిని పట్టించుకోలేదు. మరణముతో పోరాడుచున్న గాయపడిన వ్యక్తిని తాకితే అపవిత్రులు అవుతామని వారు అతని ఎడల జాలి చూపక వెళ్ళారు. అయితే ఆ దారిని వచ్చిన సమరయుడు పడి ఉన్న వ్యక్తిని చూచి కనికరపడి దగ్గరకు వెళ్ళి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకూలవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పూటకూలవానికి డబ్బు ఇచ్చి, నీవింకేమైనా ఖర్చు చేసిన పక్షమున నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పాడు. ఈ ఉపమానమును మంచి సమరయుడు అని పిలుస్తాం. ఈ ఉపమానములో 3 జీవిత వాదములు చూడగలం. మొదటిది దొంగలు కలిగి ఉన్న జీవిత తర్కము. నాకు చెందినది నాదే, నీ నుండి నేను చిక్కించుకున్నది కూడా నాదే. ఇలాంటి ధోరణిలో జీవించువారు ఈ లోకములో అనేకులు కలరు. అందుకే మనకు పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అవసరంగా ఉంది. జాన్ కెనడీ గారు మనుషుల తత్వాన్ని బట్టి ఈ మాట పలికాడు. నాకు చెందినదంతా నాదే, నీకు చెందినది వాటి విషయమై వ్యవహారం కుదుర్చుకుందామని వాంఛించే వారితో
సమస్యను పరిష్కరించలేం అని పలికాడు. లేవీయులు యాజకుల వాదన, నాకు చెందినది నాదే, మీకు చెందినది మీదే. నాకు నా దీవెనలు, నా సమస్యలు ఉన్నట్టు నీవును కలిగి ఉన్నావు. నీ సమస్యల్లో నీవు గాయపడి, కొట్టబడి పడి ఉన్నావు. ఇక సమరైన వాదన, నీకు చెందినది నీదే, నీకు అవసరమైనప్పుడు నాకు చెందింది కూడా నీదే. ఇతరుల ఎడల అటువంటి ప్రేమను మనం చూపుదాం. దైవాశీస్సులు. ఆమేన్. మీరింతవరకు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు, విశ్వాసము, నీతి, క్రీస్తు ప్రేమ గురించి, క్రైస్తవ జీవిత విధానము, సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.